రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతకు ఇవాళ ఆసిఫాబాద్ లో సీఎం చేతుల మీదుగా శ్రీకారం చుడుతున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. జీహెచ్ఎంసీలో 1,00,000 ఇళ్లు కట్టేందుకు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని చెప్పారు. తన ఛాలెంజ్ పై స్పందించకుండా కేటీఆర్ హరీష్ ఏదేదో మాట్లాడుతున్నారు అన్నారు పొంగులేటి. ఇప్పటి నుండి లెక్క పెట్టుకోండి, 1,00,000 ఇళ్లు కట్టి చూపిస్తామన్నారు. తుమ్మడిహట్టి విషయంలో కేంద్ర మంత్రులు బీజేపీ ఎంపీలు చొరవ చూపాలన్నారు. మంత్రి పొంగులేటి ఇంకా ఏమన్నారో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు. ప్రభుత్వం నేడు రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు మళ్ళీ శ్రీకారం చుడుతుంది. ప్రస్తుతం మనతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. కాసేపట్లో ఆసిఫాబాద్లో ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఏం చెప్పదలుచుకున్నారో రాష్ట్రానికి? మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తున్నారా? ఎంతవరకు కంప్లీట్ అయింది? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రజా ప్రభుత్వం పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఒక ఇల్లు కావాలనే కోరిక ఏ పేదవాడికైతే ఉందో ఆ పేదవాడికి ఇచ్చే దాంట్లో మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు ఇవ్వటమే కాకుండా రెండవ విడత ఈరోజు ఆసిఫాబాద్ జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా 2.5 లక్షల ఇళ్ళు రెండో విడత ఇవ్వటం జరుగుతుంది. ప్రతి నియోజకవర్గానికి 2,000 చొప్పున. దీంతోపాటు అదనంగా జీహెచ్ఎంసీ పరిధిలోని 3 కార్పొరేషన్ల పరిధిలో ఇళ్ల స్థలం లేని నిరుపేదలకి కూడా మొదట విడత 1,00,000 ఇళ్ళు ప్రభుత్వ స్థలంలోనే కట్టించి అవి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నాం. మీరు 1,00,000 ఇల్లు 2,500 ఇల్లు అని మీరు చెప్తున్నారు. కాకపోతే నిన్న కేటీఆర్ కంటోన్మెంట్లో మాట్లాడారు. కంటోన్మెంట్ బై ఎలక్షన్స్లో మాట ఇచ్చిన రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి కనీసం 6,000 ఇండ్లకు బదులుగా 6 పునాదులు కూడా తీయలేకపోయారు అని. ఎస్, వారు మొండుగోటలతో వదిలేసి అన్నీ పూర్తి చేసి అవన్నీ ఇవ్వటమే కాకుండా కోర్ అర్బన్ ప్రాంతంలోనే ఎకరం 100 కోట్లు పైచీలక చేసే ఆస్తుల్లో, ప్రభుత్వ ఆస్తుల్లో ఈనాడు ఈ ప్రభుత్వం మొదట విడత 1,00,000 ఇళ్ళు కట్టి చూపిస్తాం. మీరు ఛాలెంజ్ చేశారు, 1,00,000 ఇళ్ళు కట్టకపోతే, మీ ప్రభుత్వం కట్టిన ఇళ్ళ కన్నా ఎక్కువ కట్టకపోతే నేను పోటీ చేయను ఎలక్షన్స్లో. ఇంకా కట్టుబడి ఉన్నారా? ఏమన్నా రెస్పాన్స్ వచ్చిందా మీకు? అది తప్ప అన్నిటికీ ఆన్సర్ చేశారు ఆ డ్రామాలరావు గారు. అది తప్ప అన్నిటికీ ఆన్సర్ చేశాడు. సో మళ్ళీ చెప్తున్నాను, 1,00,000 ఇళ్ళు కట్టి చూపిస్తాము మొదటి విడత. ఇది ప్రజాప్రభుత్వం, మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. ఇక్కడే కాదు, రూరల్ ప్రాంతంలో కూడా మీరు కట్టిన గ్రామాలు 5% ఉన్నాయి రాష్ట్రంలో. మేము కట్టినవి 100% ఉన్నాయి. దెన్ సెకండ్ టార్గెట్ కూడా చెప్తాను అతి కొద్ది రోజుల్లో. ఇద్దరు హరీష్ కానీ కేటీఆర్ కానీ టార్గెట్గా మీరు ఛాలెంజ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా మీ టార్గెట్గానే ఛాలెంజ్ చేస్తున్నారు. ఇద్దరు నుంచి ఏం రెస్పాన్స్ కోరుకుంటున్నారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు పదే పదే ఛాలెంజ్ చేస్తున్నప్పటికీ వాళ్ళ రెస్పాన్స్ కనబడట్లేదు. ఏం రెస్పాన్స్ కోరుకుంటున్నారు? నేను నువ్వు సిద్ధమా డ్రామాలు రావు అని అడిగితే దానికి తప్ప ఇంకొక దానికి ఆన్సర్ ఇచ్చారు. నిన్న ఇంకొక అబద్ధాలు రావు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నాడు, నేను మీటర్లో పెడితే, వ్యవసాయ బావులకు నేను మీటర్లో పెడితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎవరూ పోటీ చేయము అని చెప్పిండు. దాన్ని వదిలేసి ఇంకొక దానికి సమాధానం చెప్తాడు అబద్ధాలు రావు, డ్రామాలు రావు, అసత్యాలు మాట్లాడుతూ కాలాన్ని గడుపుతున్నారు. పక్కనే మహారాష్ట్ర ఉండి తుమ్మిడియేటి విషయంలో చాలా ఎక్సర్సైజ్ జరుగుతుంది. ప్రభుత్వం చాలా ఎక్సర్సైజ్ చేసింది, ఇప్పటికే చాలా సమీక్షలు చేసింది. ఫడ్నవీస్ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని సీఎం డైరెక్ట్గా చెప్పారు. సో ఈరోజు సభా వేదికగా ఏమైనా అడగబోతున్నారా? గోదావరి పరివాహక ప్రాంతం మీకు కూడా, ఖమ్మం జిల్లాకు కూడా చాలా ఇంపార్టెంట్. సో ఏం చేయబోతున్నారు? ఈ ప్రభుత్వం భేషజాలకు పోకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనేక పర్యాయాలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారిని టైం అడగటం జరిగింది. ఎందుకు స్పందించలేదు అనేది డబుల్ ఇంజన్ సర్కారు ఈ రాష్ట్రంలో ఎవరైతే కేంద్ర మంత్రులు ఉన్నారో వారు సమాధానం చెప్పి తీరాల్సిందే. ఇది మహారాష్ట్ర గవర్నమెంట్తో చర్చలకు అవసరమైతే బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు రావాలి. దాంతోపాటుగా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో చేసిన ఛాలెంజ్కి నేను రెడీగా ఉన్నాను, దానికి తప్ప బీఆర్ఎస్ నాయకులు అన్నింటికీ సమాధానం చెప్తున్నారు, వెంటనే నా ఛాలెంజ్ను స్వీకరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరితో కలిసి ప్రభాకర్, TV9.